చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. ఇంతవరకు మనకు తెలుసు, కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు. సడన్గా మాయమైపోతారు. మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం. కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడనా విదేశాలకి, లేకపోతే సంబరాలు చేసుకోవడానికి తాగి తైతక్కలాడడానికి వెళ్ళాడనా? నాకు అర్థం నాకు ఈ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారని. చంద్రబాబు నాయుడుకి సెలబ్రేషన్ ఏంటి? ఎప్పుడన్నా ఉందా? అటు ప్రభుత్వ ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్టు సమాచారం. నువ్వు లండన్ పోతావు, నేను పోయేస్తాను. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ముగ్గురు తాగి తందనాలు ఆడుతున్నారు. అంటే ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పైగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫుల్ బ్యాంక్ బ్యాష్ ఉంటుంది, ఉర్రూతలు ఊగించే, కిక్కెక్కించే ఇవి ఉంటాయి. సో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? 6 సార్లు వెళ్ళారంట. ఈ డబ్బులన్నీ అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అయినా కూడా వీళ్ళు సోకులు చేసుకుంటున్నారు.